హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ మీకు ఇన్స్టెంట్గా ఈజీగా కర్రీ అయిపోయేలాగా చూపిస్తున్నాం. క్యారేజెస్కి చాలా లేట్ అయిపోతుందా? ఎలాంటి టైప్ ఆఫ్ కర్రీస్ తినాలి? వెరైటీ టైప్ ఆఫ్ కర్రీస్ తినాలి, ప్లస్ విటమిన్స్ ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఇన్స్టెంట్గా అయిపోవాలి. అలాంటి రెసిపీ కావాలనుకుంటే ఇప్పుడు మేము పరిచయం చేయబోతున్నాం. చాలా ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. జస్ట్ రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. రకరకాల వీడియోస్ అని మీ ముందుకు వచ్చేస్తాయి. ఫస్ట్ చిలకడ దుంపని ఉడకపెట్టేసుకొని పైన ఉన్న తొక్కు రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్లో సిద్ధం చేసేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు, కట్ చేసుకున్న ఆనియన్స్, లైట్గా పసుపు, కరివేపాకు, కొత్తిమీర వీలైతే ఇవన్నీ వేసి కొంచెం సేపు వేగాక చింతపండు గుజ్జు అంటారు కదా, చింతపండు రసం పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అలా కొంచెం ఉడుకుతూ ఉండగా రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే ఎక్కువ స్పైసీ కోసం కారం యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం. నెక్స్ట్ కొంచెం మెంతి పొడి, ఇవి వేసాక కొంచెం సేపు వేగాలి. ఈలోగా ఈ స్వీట్ పొటాటో నుంచి ఏమేమి వస్తాయో తెలుసుకుందామా? ఈ స్వీట్ పొటాటో ద్వారా మనకి రకరకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్స్, ఇంకా కంటి చూపు మెరుగుపరుస్తుంది, బ్రెయిన్ ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది, అంటే రోగనిరోధక శక్తి పెంచుతుంది, ఈజీగా అరిగేలాగా చేస్తుంది. ఇలా చాలా ఉన్నాయి స్వీట్ పొటాటోస్లో. అండ్ ఆల్సో మనం ఇప్పుడు ఉడకబెట్టేసుకున్న చిలకడ దుంపలు ఉన్నాయి కదా, అవి వీటిలో వేసేసి కొంచెం సేపు వేగాలి. అలా వేగిన తర్వాత కొంచెం లైట్గా బెల్లం యాడ్ చేయాలి. ఇలా వేసేసి కొంచెం సేపు మూత పెట్టేయాలి. అలా మూత పెట్టి ఒక 5 minutes తర్వాత మూత తీసి ఒకసారి చూడాలి. చూసి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి. అంతే, చూసారుగా, చాలా ఇన్స్టెంట్గా. అండ్ ఆల్సో ఈ వీడియో అంతా చూశాక మీకు ఒక డౌట్ రావచ్చు. కొంతమంది చిలకడ దుంపలు అంటారు, కొంతమంది గన్సుగడ్డలు అంటారు, ఇంగ్లీష్లో స్వీట్ పొటాటోస్ అంటారు. ఏ భాషలో అయినా ఈ కర్రీ సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్, షేర్తో పాటు పక్కన సూపర్ థ్యాంక్స్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఈ రెసిపీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము వెంటనే రిప్లై ఇస్తాం. ఇంకో ఇన్స్టెంట్ ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దామా? Until then, stay tuned to Sunitha Cookery Show. Have a nice day. Happy cooking. Bye bye. Thanks.